Welcome to SAM Institute Daily Current Affairs 2024 December 10. Today current affairs headlines. ఫస్ట్ వన్ గమనిస్తే ఆర్బీఐకి 26వ గవర్నర్గా ఎవరు వచ్చారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 26వ గవర్నర్గా బిఫోర్ ఎవరు పనిచేస్తారు, నెక్స్ట్ ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది ఏంటి, ఇవన్నీ మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2024. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అంటే దీంట్లోనే ఉందమ్మా పెట్టుబడులు ఆకర్షించడము, అంటే విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు దీంట్లో పాల్గొంటారు. ఎక్కడ జరిగింది మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ సార్ మొదటి డైరెక్టర్ కన్నుమూత, అంటే సార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చారు, మనకు తెలుసు శ్రీహరికోటలో ఉంటుంది. నెక్స్ట్ గమనిస్తే ఏషియన్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యము ఎవరు ఇస్తున్నారు, ఏ రాష్ట్రం ఇస్తుంది మాట్లాడుతాం. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి గమనిస్తే నెక్స్ట్ వన్ పర్యావరణ హిత ఇంధనంగా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ పర్యావరణ హిత ఇంధనంగా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ అత్యంత వేడి సంవత్సరంగా 2024 నవంబర్. ఓవరాల్గా 2024 అత్యంత వేడి సంవత్సరంగా వార్తల్లోకి వస్తుంది. కోపర్నికస్ నివేదిక వార్తలో ఉంది నాన్న. మరి నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ తుసీల్ గురించి మనం మాట్లాడుతాం. మన లేటెస్ట్ అప్డేట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే ప్రపంచంలోనే తొలిసారిగా అత్యంత సూక్ష్మమైన రోబోని ఇటీవల కాలంలో ఏ దేశ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు, చాలా చాలా ఇంపార్టెంట్ గమనించాలమ్మా. కార్నెల్ యూనివర్సిటీ అంటే ఏ దేశం అంటే అమెరికా. అంటే అమెరికాకు చెందిన కార్నెల్ యూనివర్సిటీ వారు ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన రోబోని కనుగొన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ఆండ్రోమెడా గెలాక్సీలో తొలిసారిగా పరారుణ ఉద్గారాల గుర్తింపు ఎవరు గుర్తించారు నానంటే ఆండ్రోమెడా గెలాక్సీలో నాసా మరియు బెంగళూరుకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు. నాసా మరియు బెంగళూరుకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు గుర్తించారు ఆండ్రోమెడా గెలాక్సీలో తొలిసారిగా పరారుణ ఉద్గారాల గుర్తింపు. ఓకేనా. నా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడితే ఆర్బీఐ 26వ గవర్నర్గా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ప్రభుత్వ రంగంలో 12 బ్యాంకులు ఉంటాయి. ఈ 12 బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఇదేంటంటే సెంట్రల్ బ్యాంక్ కేంద్ర బ్యాంక్ అని పిలుస్తారు. బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలవచ్చు, లేదా ఆర్బీఐ రుణదాత అని పిలుస్తారు. అంటే అన్ని బ్యాంకులకు రుణాలు ఇస్తున్నానా. మరి ఇటువంటి బ్యాంకు 1934 యాక్ట్ ఆర్బీఐ యాక్ట్ 1934 ఆర్బీఐ ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటు చేశారు. మరి ఆర్బీఐని 1949లో జాతీయం చేశారు నాన్న. మరి ఆర్బీఐకి పాస్ట్ గవర్నర్గా ఎవరిని పిలుస్తుంటే ఓబీ స్మిత్ అంటే ఆర్బీఐకి పాస్ట్ గవర్నర్ ఓబీ స్మిత్. మరి ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ పాస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు నాన్న అంటే సిడి దేశ్ముఖ్ మన ఇండియన్. ఓవరాల్గా నాన్న ఈయన వరుస క్రమంలో 3వ వ్యక్తి, థర్డ్ పర్సన్. ఓబీ స్మిత్ బ్రిటిష్ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్బీఐకి 15వ గవర్నర్గా మన్మోహన్ సింగ్ పనిచేస్తారు. అండ్ ఆర్బీఐకి 21వ గవర్నర్గా వైవి రెడ్డి, ఫస్ట్ తెలుగు గవర్నర్ వైవి రెడ్డి. ఈయన 21%. 22 నాన్న దువ్వూరి సుబ్బారావు అండ్ సెకండ్ తెలుగు గవర్నర్. ఆర్బీఐకి 23వ గవర్నర్గా రఘురామ్ రాజన్ వచ్చారు నాన్న. అండ్ ఆర్బీఐకి 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్. మరి ఉర్జిత్ పటేల్ గారు ఈ పదవిలో ఉన్నప్పుడే రాజీనామా చేయడం జరిగింది ఉర్జిత్ పటేల్ గారు. మరి ఉర్జిత్ పటేల్ ప్లేస్లో మనకి ఎవరు వచ్చారు నాన్న అంటే శక్తికాంత్ దాస్ ఆర్బీఐకి 25వ గవర్నర్ నాన్న. మరి శక్తికాంత్ దాస్
మనం గమనిస్తే 2018 నుంచి పనిచేస్తున్నారు, 2018 నుంచి. యాక్చువల్గా ఆర్బీఐ గవర్నర్ పదవకాలం 3 years 3 సంవత్సరాలు. అంటే ఈయన 2 సార్లు పనిచేశారు ఆర్బీఐ గవర్నర్గా, మొత్తం 6 సంవత్సరాల పాటు పనిచేశారు శక్తికాంత్ దాస్. ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు, ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే బి రామారావు పనిచేశారు. మరి ఈయన 7 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన వ్యక్తి బి రామారావు. మరి రెండవ వ్యక్తి ఎవరు అంటే శక్తికాంత్ దాస్ 6 సంవత్సరాల పాటు పనిచేస్తారు. ఇప్పుడు శక్తికాంత్ దాస్ యొక్క పదవి కాలం 2024 డిసెంబర్ 10తో ముగుస్తుంది. డిసెంబర్ 10 అంటే అనగా ఈ రోజున ముగుస్తుంది అన్న. మరి ఈయన ప్లేస్లో 2024 డిసెంబర్ 11 నుంచి అంటే రేపటి రోజు నుంచి 2024 డిసెంబర్ 11 నుండి ఒక 3 సంవత్సరాల పాటుగా 3 years పాటుగా ఆర్బీఐకి 26వ గవర్నర్గా వచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే సంజయ్ మల్హోత్రా. ఏ స్టేట్ అంటే రాజస్థాన్ చెందినవారు. 1990 ఐఏఎస్ అధికారి, ఐఏఎస్ క్యాడర్కి చెందినవారు. ఓకే, రాజస్థాన్ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోమా, రాజస్థాన్. ఆర్బీఐకి 26వ గవర్నర్గా. మరి సంజయ్ మల్హోత్రా గురించి మాట్లాడితే ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు ప్రజెంట్ అయినా. మరి దాని నుంచి ఆర్బీఐ గవర్నర్గా రావడం జరిగింది. మరి ఈయన ఒక్కసారి గమనిస్తే ఐఐటి కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేశాడు. ఐఐటి కాన్పూర్ నుండి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారమ్మ. ఎవరంటే సంజయ్ మల్హోత్రా అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకులకు, విదేశీ బ్యాంకులు కూడా ప్రెసిడెంట్స్గా వచ్చారు. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా వచ్చింది. ఎవరన్నా లేటెస్ట్గా వచ్చింది మసాతో కందా పనిచేస్తున్నారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా. అది ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా దిల్మా రౌసఫే పనిచేస్తున్నారు. ఐఎంఎఫ్కి అయితే క్రిస్టాలినా జార్జీవా. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది అజయ్ బంగాని గుర్తుపెట్టుకోవాలన్న. అది ప్రభుత్వ రంగంలో 12 బ్యాంకులు ఉంటాయి కదా, దాంట్లో అత్యున్నత బ్యాంక్ ఎస్బీఐ పనిచేసిన వ్యక్తి చైర్పర్సన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి, మన తెలుగు వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం చెందిన వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా 2024 డిసెంబర్ 11 నుంచి వస్తారు. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మనం గమనిస్తే రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2024. రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2024. దీన్ని ప్రారంభించింది ఎవరంటున్నా మోడీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ప్రారంభించారు అంటే జైపూర్లో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడిదారులు దాంట్లో భాగస్వామి అయిన తర్వాత అంటే విదేశాలు ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, భారతదేశానికి చెందిన వ్యక్తులు అవ్వచ్చు, దీంట్లో భాగస్వామి అయ్యి మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన బాటలో నడిపించడమే దీని ముఖ్య ఉద్దేశం అనేది. ఎందుకంటే మోడీ గారి టార్గెట్ 2047 వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మనం గమనిస్తే మోడీ గారు నిన్నటి రోజున బీమా సఖీ పథకము మీకు చెప్పా ఆల్రెడీ. బీమా సఖీ పథకము ఉమెన్స్కి సంబంధించి ఈ బీమా సఖీ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అంటే 2024 డిసెంబర్ 9వ తారీఖున మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారన్న. దేశంలో అందరికీ వర్తిస్తుంది, ఇక్కడ గమనించాలి. హర్యానాలో ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దీంట్లో పాల్గొన్నారు మోడీ గారు. మరి గమనిస్తే రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2024 ఎప్పుడు స్టార్ట్ అయిందనా అంటే డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 11 వరకు. ఎక్కడంటే జైపూర్ అంటే రాజస్థాన్. ఎప్పుడు ప్రారంభించారు? ప్రధాని మోడీ ప్రారంభించారని గుర్తుపెట్టుకోవాలి నాన్న. పిఎం మోడీ ఇనాగ్రేట్స్ రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2024.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే సార్ మొదటి డైరెక్టర్ కన్నుమూత. సార్ అని పిలుస్తాం మనము. సార్ అంటే నాన్న ఎస్డిఎస్సి. ఈ సార్కి పేరు మార్చాం ఎస్డిఎస్సి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోటలో ఉంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట. ఈ సార్ నుండే, ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అంతరిక్ష ప్రయోగాలు. మరి ఈ సార్ అనేది మనకి 1971లో ఏర్పాటైంది నాన్న. 1971లో ఏర్పాటైంది. దీనికి పాస్ట్ డైరెక్టర్ చనిపోయారు నాన్న. ఆయన పేరు ఎవరు అంటే గమనించాలి, వైజే రావు. వైజే రావు అంటే వై జనార్దన్ రావు. వై జనార్దన రావు. గమనిస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో వారితో ఉన్న వ్యక్తులు, వారి యొక్క మరణాలు లేటెస్ట్గా మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఒక 25 మెంబర్స్ అబౌవ్ చనిపోయారు. ఇంపార్టెంట్ పర్సన్స్. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, అలాగే ప్రముఖ నాయక్ కోవిద్ ఏజీ నొరాని. ఇవన్నీ కొన్ని మాట్లాడుకున్నాం మనం. ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుందన్న. మరి సార్ ఫస్ట్ డైరెక్టర్గా వై జనార్దన్ రావు 1972 నుంచి 1977 వరకు పనిచేశారు. ఈ సార్ ఏర్పాటైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 1971లో ఏర్పాటైంది. ప్రెజెంట్ దీనికి డైరెక్టర్గా పనిచేస్తుంది ఎవరు అంటే నాన్న గమనించాలి, అరుమంగం రాజారాం. అంటే ఏ రాజారాం అని పిలవచ్చు, ఏ రాజారాం. ఇటీవల కాలంలో శ్రీహరికోట నుండి ప్రయోగిస్తున్న రాకెట్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోబా-3 రాకెట్ని మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గుండా ప్రయోగించాం లేటెస్ట్గా. అలాగే నాన్న పిఎస్ఎల్వి C-59 ప్రయోగం కూడా గుర్తుపెట్టుకోవాలి. పిఎస్ఎల్వి C-59 ప్రయోగం 2024 డిసెంబర్ 5వ తారీఖున ప్రారంభించాం. డిసెంబర్ 5వ తారీఖున చంద్రయాన్ 3 ప్రయోగం కూడా ఇక్కడే. ఇస్రో ఏ ప్రయోగాలు చేసినా ఇక్కడి నుంచే చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి నాన్న. అలాగే 2026లో కూడా మనకి గగనయాన్ ప్రయోగం గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి మనం ఏం చేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అంశాలు మొత్తం ఒకసారి చూసుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. లేటెస్ట్గా ఇస్రో ప్రయోగించిన మిషన్స్ ఇవన్నీ చూడండి నాన్న. ఇస్రో ఏ దేశంతో ఒప్పందం చేసుకుందా లేదా చూసుకోవాలి. లేటెస్ట్గా ఇస్రో వారు నాన్న జీసాట్ 20 అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అంటే నాసా అంటే అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే ఫాల్కన్ 9 రాకెట్తో ఒప్పందం చేసుకున్నాం. ఫాల్కన్ 9 రాకెట్ అంటే ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో కొన్ని ఒప్పందాలు నాసాతో కూడా చేస్తున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏషియన్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యము. స్కేటింగ్ అంటే ఒక గేమ్ తెలుస్తున్నాను. ఇటీవల కాలంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ క్రీడారంగ అంశాలు చూస్తూ ఉండాలి మీరు. ఓకేనా. మరి ఏషియన్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యము ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. ఏ ఇయర్ నాన్న అంటే ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం 2027 సెప్టెంబర్. మరి ఈ ఛాంపియన్షిప్లో దాదాపు 30 దేశాల నుండి 3000 మంది స్కేటర్లు పాల్గొంటారు. మరి ఎన్ని విభాగాలు అంటేనా 11 విభాగాలు గుర్తుపెట్టుకోవాలి, 11 విభాగాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పర్యావరణ హిత ఇంధనంగా మీథేన్ కార్బన్ డయాక్సైడ్. పర్యావరణ హిత ఇంధనంగా మీథేన్ కార్బన్ డయాక్సైడ్. అంటే కార్బన్ డయాక్సైడ్ మీథేన్ని మనము పర్యావరణ హితంగా అంటే మార్చుకోవచ్చు అనేది ఒక పద్ధతి ద్వారా వచ్చింది. దాన్ని ఏ శాస్త్రవేత్తలు గుర్తించారు, దాంట్లో ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా పేరు ఏం పేరు అన్నీ మాట్లాడతాం. మరి ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి వారు ఇటీవల కాలంలో ఏర్పాటు చేస్తారు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఐఐటీస్, ఇంపార్టెంట్ ఐఐటీస్ చాలా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ భారతదేశంలో మొత్తం 23 ఐఐటీస్ ఉన్నాయి. ఐఐటి మద్రాస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నియో స్టాండ్ అనే వీల్ చైర్ దివ్యాంగుల కోసము ఐఐటి మద్రాస్ తయారు చేసిందని గుర్తుపెట్టుకోవాలి. స్వరాజ్య బులెటిన్ అనే ఒక పోర్టల్ దివ్యాంగుల కోసం ఐఐటి హైదరాబాద్. ఇంకా మనం గమనిస్తే ఓటీపీ మోసాలను అరికట్టడానికి అడాఫ్ ఐడిని ఐఐటి మండి వారు హిమాచల్ ప్రదేశ్ వారు కనుగొన్నారు. అంటే వార్తలో ఉన్న ఐఐటీస్ గురించి మనకు చాలా చాలా ప్లస్ అవుతుందన్న.
మరి పర్యావరణ హిత ఇంధనంగా మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అని వార్తలకి ఐఐటి వారు వచ్చారండి. ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు. మరి పర్యావరణంలో హానికరమైన మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ను శుద్ధమైన జీవన ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను గువాహటి ఐఐటి పరిశోధకులు గుర్తించారు. మరి వినూత్న ప్రక్రియ అంటే ఏంటి నాన్న అంటే వారు ఉపయోగించిన వినూత్న ప్రక్రియ అంటే ఒక్కసారి మనం గమనిస్తే హానికర ఉద్గారాల తగ్గింపు. మరి హానికర ఉద్గారాల తగ్గింపు అంటే దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే హానికరమైన అంటే వాతావరణంలో కార్బన్ ఉద్గారాలు తగ్గించడం కోసము దీన్ని రసాయన పరంగా వాడాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం ఇది. అందువలన దీంట్లో ఈ ప్రక్రియలో ఒక బ్యాక్టీరియాను ఉపయోగిస్తున్నారు నాన్న. హానికర ఉద్గారాల తగ్గింపు కోసం ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్టీరియా పేరు మోథానోట్రాపిక్. గుర్తుపెట్టుకోవాలి, మోథానోట్రాపిక్ బ్యాక్టీరియా ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను బయోమెథనాల్గా మారుస్తారు. బయోమెథనాల్గా మారిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కార్బన్ ఉద్గారాల సంఖ్య తగ్గుతుంది. మరి దీని ప్రధాన ఉద్దేశం గమనిస్తే గ్రీన్ హౌస్ ఉద్గారాల వలన పర్యావరణంపై పడే ప్రభావం తరిగిపోతున్న శిలాజ ఇంధన నిల్వల పరిష్కారానికి పరిశోధన. అంటే ఇప్పుడు గ్రీన్ హౌస్ ఉద్గారాలు వలన పర్యావరణంపై పడే ప్రభావము అండ్ తరిగిపోతున్న శిలాజ ఇంధన నిల్వల పరిష్కారానికి పరిశోధన చేస్తారు. వీళ్ళు ప్రధానంగా దేనికోసం పరిశోధన చేస్తారు అంటే ఈ రెండు విషయాలని ప్రధానంగా తీసుకున్నారు. గ్రీన్ హౌస్ ఉద్గారాల వలన పర్యావరణంపై పడే ప్రభావం ఏంటి, మరియు తరిగిపోతున్న శిలాజ ఇంధన నిల్వల పరిష్కారానికి ఎటువంటి నియమాలు పాటించాలనేదే నెక్స్ట్ ఐఐటి గువాహటి వారు వార్తలో ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఉన్న ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను మీకు. ఎందుకంటే నన్ను ప్రోటీన్ ఉత్పరివర్తనాలను అంచనా వేసే ఏఐ పరికరాన్ని ఐఐటి మద్రాసు వారు కనుగొన్నారు. ప్రోటీన్ ఉత్పరివర్తనాలను అంచనా వేసి ఏఐ పరికరాన్ని ఎవరు కనుగొన్నారు? ఐఐటి మద్రాస్ వారు కనుగొన్న పరికరం పేరు ఏం పేరు అంటే డిప్ పిపిఏ ప్రెడ్ మట్. మీకు ఆల్రెడీ చెప్పా బిఫోర్. డిప్ పిపిఏ ప్రెడ్ మట్ ఎవరు కనుగొన్నారు అంటే ఐఐటి మద్రాస్. దేనికోసం అంటే ప్రోటీన్ ఉత్పరివర్తనాలను అంచనా వేసే ఒక ఏఐ సాధనము. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అత్యంత వేడి సంవత్సరము 2024. మనకి నవంబర్ నెలలో కూడా నెక్స్ట్ అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. ఒక నవంబర్ నెల ఇప్పటి వరకు చూసుకుంటే మనం 2 times 2024 నవంబర్, నెక్స్ట్ 1901 నవంబర్. గమనించండి, 1901 నవంబర్, 2024 నవంబర్లో అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అలా ఎవరు ఇచ్చారు రిపోర్ట్ అంటే గమనించాలి, ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్. బిఫోర్ కూడా ఒకసారి వచ్చిందమ్మా, 2 times కూడా మీకు చెప్పా. ఒకసారి చెక్ చేయండి, మరలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అత్యంత వేడి సంవత్సరంగా 2024. ఓకే, సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదైంది. సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ నమోదైందంట ఈ సంవత్సరము. మరి 1991 2020 సగటు కన్నా 0.73 డిగ్రీల సెల్సియస్ అధికము. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న ఉష్ణోగ్రతల మార్పులు, లేటెస్ట్గా పర్యావరణం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే మీరు చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. మీకు గతంలో చెప్పాను, 2024 మే మంత్లో హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా, భారతదేశంలో అత్యంత ఉష్ణోగ్రత నమోదైంది. ఎప్పుడు నాన్న అంటే 2024 జూలై 22న ఏ విధంగా ప్రకటించామంటే హాటెస్ట్ డే. ఓకే, హాటెస్ట్ డే 2024 జూలై 22. ఈ జూలై 22న అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది నాన్న. అలాగే పర్యావరణంలో మార్పులు తీసుకురావడానికి 2024 మార్చి 23 ఎలా ప్రకటించాం నాన్న? చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్త్ అవర్గా ప్రకటించాం. నైట్ 8:30 నుంచి
8:30 to 9:30 వరకు, అంటే 1 అవర్ పాటు ప్రపంచ దేశాలన్నీ కలిసి దాదాపుగా 193 కంట్రీస్ దీన్ని పాటించాయి. ఉష్ణోగ్రతల మార్పులు తీసుకురావడానికి ఇలాంటి మార్పులు ఏమైనా చూసుకోవాలి. ఇటీవల కాలంలో ఆల్ గ్లేసియర్స్ లాస్ ఆఫ్ కంట్రీ, మంచు పర్వతాలు, హిమని నదాలు కరిగిపోయినట్లు ఒక దేశం వార్తలు ఉందని బిఫోర్ డిస్కస్ చేసాం. వెనిజులా దేశం. అలాగే 2030 నాటికి కర్బన ఉద్గారాలు తగ్గించాలని కొన్ని దేశాలు, అండ్ 2070 నాటికి ప్రపంచ దేశాలన్నీ కలిసి జీరో కార్బన్ ఎమిషన్స్, కర్బన ఉద్గారాల తగ్గింపు 2070 నాటికి 1.5 డిగ్రీ సెల్సియస్కి తగ్గించిన ఉద్దేశంతో అన్ని దేశాలు లేటెస్ట్గా కాఫ్ సమిట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమిట్ లేటెస్ట్గా COP29 అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. ఈ కాఫ్ సమిట్ ముఖ్య ఉద్దేశం వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే నౌకాదళంలో చేరిన INS తుసీల్. భారత నౌకాదళంలో చేరిన INS తుసీల్ ఇది రష్యా సహకారంతో తయారు చేసింది. రష్యా నుండి మన భారత నౌకాదళానికి ప్రయోగించాం. భారత నౌకాదళంలో చేరిపోయింది, ఆటోమేటిక్గా వచ్చిందన్న. మరి దీన్ని ప్రారంభించడానికి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇండియన్ నేవీ చీఫ్ మా దినేష్ కుమార్ త్రిపాఠి వెళ్ళడం జరిగింది ఎక్కడంటే రష్యాలో ప్రారంభించారు. ఎందుకంటే రష్యా దేశం వారు తయారు చేశారు. మనం 2015లో రష్యా దేశంతో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందం ప్రకారం రెండు నౌకలు అక్కడ తయారు చేస్తారు, అంటే కొన్ని నౌకలు మన దేశంలో వారు వచ్చి తయారు చేస్తారు ఇప్పుడు INS తుసీల్ రష్యాలో తయారు చేశారు. అక్కడ నుంచి భారత నౌకాదళాన్ని పంపించారు. మరి గమనిస్తే ఆధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ INS తుసీల్ 2024 నవంబర్ 9న భారత నౌకాదళంలోకి చేరింది రక్షణ శాఖ మంత్రి నౌకాదళాధిపతి పాల్గొన్నారు. ఎక్కడంటే రష్యాలో. రక్షణ శాఖ మంత్రి మనకి ఎవరినైనా రాజ్నాథ్ సింగ్, నౌకాదళాధిపతి ప్రెసిడెంట్ ఎవరున్నారు దినేష్ కుమార్ త్రిపాఠి. సింపుల్గా మనం DK త్రిపాఠి అని పిలుస్తారు. మరి 2015-16 సమయంలో ఎగ్జాక్ట్లీ కావాలంటే మీకు 2016లో 250 కోట్ల డాలర్ల ఒప్పందం చేసుకున్నాం రష్యాకి మనకి. మరి INS తుసీల్ బరువు 3900 టన్నులమ్మ. దీని యొక్క పొడవు 125 మీటర్లు. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న INS తుసీల్ గురించి సరికాని వాక్యం ఏంటి, సరైన వాక్యాలు గుర్తించని అంటాడు INS తుసీల్. మరి నిన్నటి రోజు మన కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకున్నామా గమనిస్తే INS కలవరిలో అంటే INSలో మొత్తం 6 ఉంటాయి కదా. INS కలవరి అనేది భారతదేశంలో తొలి నౌకని మనం మాట్లాడుకున్నాం నిన్నటి రోజున. INS కలవరి 57వ ఏర్పాటయ్యి మనకి 57వ వార్షికోత్సవం మనం మాట్లాడుకున్నాం. దీని గురించి RK బీచ్లో జరుపుకోవడం జరిగింది అనేది నిన్నటి రోజున చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో. ఒక్కసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అని పిలుస్తారు. మనం 1948 నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మరి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవము అంటే హ్యూమన్ రైట్స్ డే అంటారు. మరి 2024 థీమ్ మనం గమనిస్తే అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. ఒక థీమ్, ఒక డేట్స్ ఇంపార్టెంట్ ఒక డేట్ యొక్క థీమ్ ఇంపార్టెంట్, లేదా ఒక డేట్స్ లైన్గా ఇస్తాడు, ఇంకోవైపు వాడు థీమ్ ఇస్తాడు. ఒక ఇంపార్టెన్స్ ఏంటి, మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. వాడు ఎలా ఇచ్చినా మనం చేయగలగాలి, గుర్తుపెట్టుకోవాలి. 2024 ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే థీమ్ అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. లేటెస్ట్గా వచ్చిన కొన్ని డేట్స్ థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే కానీ, వరల్డ్ హార్ట్ డే కానీ, వరల్డ్ హెల్త్ డే కానీ ఇవన్నీ చూస్తూ ఉండాలి డిసెంబర్ 10 ఇంపార్టెన్స్, మరొక ఇంపార్టెన్స్ చెప్పాలి మీకు. 2024 డిసెంబర్ 10 నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు అంటే తెలుగువారి జీవకళ అని పిలుస్తారు, జల కళను కూడా పిలవచ్చు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2024 డిసెంబర్ నాటికి 69 సంవత్సరాలు పూర్తవుతుంది.
పూర్తయ్యే 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఎలాంటి కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. డిసెంబర్ 10 అంటే మరొక ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజునే 2024 నోబెల్ అవార్డ్స్ ప్రకటించారు కదన్నా. మీకు అక్టోబర్లో చెప్పాం మనం. 2023 నోబెల్ అవార్డ్స్ మొత్తం 12 అవార్డ్స్ నాన్న. 12 అవార్డ్స్ MPCLPE 223 113 4 7 9 12. ఈ 12లో ఒక సంస్థ కూడా ఉంది. అంటే 11 + 1. ఈ సంస్థ ఏంటి? నోబెల్ శాంతి అవార్డు పొందిన ఒక సంస్థ హిడాంగ్క్యో. ఏ సంస్థనా? హిడాంగ్క్యో. ఇవి మీకు బిఫోర్ చెప్పా. హిడాంగ్క్యో జపాన్కు చెందిన సంస్థని. ఎప్పుడైతే నోబెల్ అవార్డు ప్రకటించారో ఈ రోజునిస్తారు. డిసెంబర్ 10వ తారీఖున ఈ రోజు నోబెల్ అవార్డు గ్రహీతలకు ఇవ్వడం జరుగుతుంది. 2024 సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే సౌర కుటుంబం ఆవల గడ్డ కట్టిన నీరు. సౌర కుటుంబం వెలుపల గడ్డ కట్టిన నీరుని గుర్తించారు. ఇటీవల కాలంలో మనం కొన్ని మాట్లాడుకున్నాం నాన్న. జాబిలి ఆవలపై, చంద్రున ఆవలపై, అంటే చంద్రున వెలుపలన ఇటీవల కాలంలో చైనా దేశం సాంఘై 6 రాకెట్ ద్వారా మట్టి ఆనవాళ్ళను గుర్తించారు, మట్టిని సేకరించారు. దాంట్లో మనం గమనిస్తే ప్రధానంగా అగ్నిపర్వతాల విస్ఫోటనాన్ని కూడా గుర్తించాం. అగ్నిపర్వతాల విస్ఫోటనం అలాంటిదే. అది చందమామ పైన, ఇదేమో సౌర కుటుంబం పైన. గుర్తుపెట్టుకోవాలి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. భూమికి 1500 కాంతి సంవత్సరాల దూరంలో వరాయన్ నెబ్యులాలో ఉన్న ఒక భారీ ప్రోటో ప్లానెటరీ వలయంలో ఈ నీటి జాడును కనుగొన్నారు. ప్రధానంగా సౌర కుటుంబం ఆవల గడ్డ కట్టిన నీరు ఎక్కడ కనుగొన్నారు? ఇది ఇంపార్టెంట్ పాయింట్. గమనించాలమ్మా. 114426 అనే నక్షత్ర వ్యవస్థ చుట్టూ కనిపించింది. ఈ నీరు ఒక నక్షత్రం, అంటే సౌర కుటుంబంలో ఉన్న ఒక నక్షత్రం దగ్గర కనిపించిందమ్మా. 114426 అనే నక్షత్ర వ్యవస్థ చుట్టూ కనిపించింది. భూమి సూర్యుడు మధ్య దూరంతో పోలిస్తే 1000 రెట్లు పెద్దగా ఉంటుందంట. భూమి సూర్యుడు మధ్య దూరంతో పోలిస్తే 1000 రెట్లు పెద్దగా ఉంటుందనేది వార్తలో రావడం జరిగింది. సౌర కుటుంబం ఆవల గడ్డ కట్టిన నీరు దేని సహాయంతో? జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో, అంటే అమెరికాకు చెందిన USA. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఎవరెస్ట్ కోసం ఆశువులు బాస్. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని చాలామందికి ఆశ ఉంటుంది. ఓకేనా? దాంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువగా నేపాల్కు చెందేవారు ఎక్కువగా ఎక్కడం వల్ల వారు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి చూద్దాం. మరి గమనిస్తే హర్షవర్ధన్ బహుగుణ, జయవర్ధన్ బహుగుణ, విజయ్పాల్ సింగ్ నేగి. నెక్స్ట్ వన్ అంజులి శరద్ కులకర్ణి, స్వప్నిల్ ఆదినాథ్ గరద్. అంటే వీళ్ళు ప్రధానంగా మన ఇండియాకి చెందినవారు. గమనించాలి. హర్షవర్ధన్ జయవర్ధన్ బహుగుణ, నెక్స్ట్ వన్ విజయ్పాల్ సింగ్ నేగి, అంజులి శరద్ కులకర్ణి, స్వప్నిల్ ఆదినాథ్ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి చాలామంది వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. గమనిస్తే ఇలాంటి మరో 23 మంది భారతీయులు ఎవరెస్ట్ను అధిరోహించే క్రమంలో మరణించారు. మొత్తం 20. మనం గమనిస్తే ఇక్కడ కనిపించిన 5 మెంబర్స్, ఇంకొక 23 మెంబర్స్ నాన్న. మొత్తం 28 మంది మరణించారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి మన భారతీయులు. మరి దీంట్లో ఒక్కసారి గమనిస్తే ఒక భారతీయులే కాదు, నేపాలీలు, అమెరికన్లు, రష్యన్లు, ఇలా అనేక దేశాల వారు ప్రాణాలు కోల్పోయారు. మరి 1921 నుండి 2024 వరకు
ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కి మరణించిన వారి సంఖ్య గమనిస్తే 340 340 మెంబర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ డేటా. దీంట్లో అత్యధికంగా ఎవరు ఉన్నారంటే నేపాల్కి చెందినవారు 135 135 మంది మరణించారు. సెకండ్ భారత్ 28 మంది అంటే మరణించిన వారు. అండ్ థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంది. జపాన్ 19 మెంబర్స్ చనిపోయారు. ఫోర్త్ ప్లేస్ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ 19 మెంబర్స్. అండ్ నెక్స్ట్ వన్ అమెరికా 17 మెంబర్స్. నెక్స్ట్ చైనా 12 మంది. దక్షిణ కొరియా 11 మంది. ఆస్ట్రేలియా 9 మెంబర్స్. రష్యా 9 మెంబర్స్. జర్మనీ 7 మెంబర్స్. టాప్ 5 గుర్తుపెట్టుకో ఎవరెస్ట్ శిఖరం ఎక్కి మరణించిన వారి సంఖ్య. ఫస్ట్ నేపాల్, భారత్ అంటే ఇండియా, జపాన్, ఫోర్త్ వన్ యూకే, ఫిఫ్త్ వన్ యూఎస్ఏ. టాప్ 5లో ఉన్నారు. ఎక్కువగా నేపాల్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేస్ 135. సెకండ్ భారత్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఈసారి పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. మరి ఇంగ్లీషే నెంబర్ 1. ఇంగ్లీషే నెంబర్ 1. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాబ్ పర్పస్లో అని చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కసారి మనం గమనిస్తే ఈ నివేదికను ఎవరు ఇచ్చారు నానా అంటే డ్యూలింగ్ లాంగ్వేజ్ నివేదిక 2024. ఓకేనా, గమనించారు డ్యూలింగ్ లాంగ్వేజ్ నివేదిక 2024. మరి ఇంగ్లీషే నెంబర్ 1 ఉందంట. మరి ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష ఆంగ్లమే. 135 దేశాల్లో దీనికే ఫస్ట్ ప్లేస్. చాలా ఇంపార్టెంట్. 135 దేశాలను తీసుకుంటే పాస్ 135 దేశాలు కూడా ఇంగ్లీష్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి 2-3 స్థానాల్లో ఏమున్నాయంటే స్పానిష్, ఫ్రెంచ్. ఫస్ట్ వన్ ఇంగ్లీష్, సెకండ్ వన్ స్పానిష్, ఫ్రెంచ్. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడుతున్న ఎక్కువ మంది మాట్లాడే భాష ఈ 3 టాప్ 3 ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్. మరి మన హిందీ మరి ఎన్నో ప్లేస్లో ఉన్న భారత జాతీయ భాష హిందీ అంటాం కదా, టాప్ 10లో ఉంది. 10వ ప్లేస్లో ఉంది. మరి ఇంగ్లీష్తోనే మెరుగైన విద్యా ఉపాధి అవకాశాలు రిపోర్ట్ ఇచ్చిన డ్యూలింగ్ లాంగ్వేజ్ నివేదిక. మరి ఒక్కసారి మనం గమనిస్తే ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష ఇంగ్లీష్. ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాషగా ఇంగ్లీష్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. 2023 కంటే 2024లో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ఫస్ట్ ప్లేస్. మరి ఒక్కసారి మనం మాట్లాడితే మరి 2024లో 135 దేశాలు ఇంగ్లీష్కు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చాయంట. మరి అత్యధిక దేశాలు అభ్యసిస్తున్న భాషలు అంటే ఇంగ్లీష్ 135 దేశాల్లో, స్పానిష్ 33 దేశాల్లో, 33 దేశాల్లో, ఫ్రెంచ్ 16 దేశాల్లో, జపనీస్ 4 దేశాలు, జర్మన్ భాష 5 దేశాల్లో, జర్మనీ భాష 5 దేశాలు. ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న టాప్ 10 భాషలు గమనించాలి. ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న అండ్ టాప్ 10 అండ్ లాంగ్వేజెస్ మనం మాట్లాడితే ఫస్ట్ వన్ ఇంగ్లీష్ ఉంది నాన్న, సెకండ్ స్పానిష్, థర్డ్ వన్ ఫ్రెంచ్, ఫోర్త్ వన్ జర్మన్, ఫిఫ్త్ వన్ జపనీస్, సిక్స్త్ వన్ ఇటాలియన్, సెవెంత్ వన్ కొరియన్, ఎయిత్ వన్ చైనీస్, నైన్త్ వన్ పోర్చుగీస్, 10th వన్ హిందీ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈసారి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటేనా గమనించాలి. డయాలసిస్ సంజీవని. కిడ్నీలు పాడైపోయి అంట మనం మూత్రపిండాలు. కొంతమంది ఆల్కహాల్ తాగడం వల్ల, కొంతమంది స్మోక్ చేయడం వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి. మరి మూత్రపిండాలు మన శరీరంలో అనునిత్యం రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. అలాంటి కిడ్నీలు సరిగా పనిచేయక పూర్తిగా రక్తాన్ని వడబోయలేని స్థితిలో ఉన్నప్పుడు బయట నుంచి రక్తాన్ని శుద్ధి చేయడానికి డయాలసిస్ చేయాలి. డయాలసిస్ కిడ్నీలు శుభ్రం చేసే ప్రక్రియ. ఇది ఖరీదైన ప్రక్రియ. మరి దీన్ని పేదలకు ఉచితంగా అందించేందుకు ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్, ఇది పాయింట్, ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమాన్ని 2016లో ప్రారంభించారు. 2016లో ప్రారంభించారు నాన్న. అయితే 2024 అక్టోబర్ 31 నాటికి
గమనించాలి. 2024 అక్టోబర్ 31 నాటికి దీని ద్వారా దేశవ్యాప్తంగా 1542 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరి ఇందులో 10,663 డయాలసిస్ మెషిన్లు కూడా ఉంటాయి. అంటే 1542 కేంద్రాల్లో అంటే 10,663 డయాలసిస్ మెషిన్లు ఉన్నాయి నాన్న. వీటి ద్వారా లబ్ధి పొందిన రోగులు 25.66 లక్షలు, దాదాపుగా 26 లక్షల మంది లబ్ధి పొందారు. ఒకసారి మనం చూస్తే అంటే రాష్ట్రము డయాలసిస్ యంత్రాలు మరి గుజరాత్ టాప్ 1లో ఉందమ్మా. ఒక్కసారి మనం గమనిస్తే గ్రీన్ ఎల్లో ఉంది కదా, గ్రీన్ ఎల్లో. మా గ్రీన్ కలర్లో ఉన్నది కేంద్రాలు, డయాలసిస్ కేంద్రాలు. బట్ ఎల్లో కలర్లో ఉన్నది యంత్రాలు. అంటే ఎన్ని యంత్రాలు ఉన్నాయి మనం గమనిస్తే గుజరాత్ రాష్ట్రం టాప్ 1లో ఉందమ్మా. ఇక్కడ డయాలసిస్ కేంద్రాలు 272. మరి ఇక్కడ డయాలసిస్ మెషిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1086 ఉన్నాయి. సెకండ్ కేరళ 107 అండ్ 1271 ఇక మీకు కనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్ తమిళనాడు ఉందమ్మా. ఈ తమిళనాడులో 139 కేంద్రాలు ఉన్నాయి. మరి 1237 యంత్రాలు ఉన్నాయి, డయాలసిస్ యంత్రాలు. ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్ 75 కేంద్రాలు, 884 యంత్రాలు. మరి ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతుంటే 53 కేంద్రాల్లో 624 యంత్రాలు ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ 86 కేంద్రాల్లో 597 యంత్రాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి డయాలసిస్ గురించి. టాప్ 1 గుజరాత్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ఐక్యరాజ్య సమితికి సంబంధించమ్మా. యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి మరి యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ మరి తొలిసారిగా యుఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్ 68వ సెషన్కు అధ్యక్షత వహించిన భారత్. ఈసారి జరిగే సెషన్ 2024లో జరిగే సెషన్ 68. దీనికి ఆతిథ్యం వహించింది భారతదేశం. మరి యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్ అనేది మనకి 1946లో ఏర్పాటైందమ్మా. 1946. దీని ప్రధాన కార్యాలయమో వియన్నా అంటే ఆస్ట్రియా అని గుర్తుపెట్టుకోవాలి, ఆస్ట్రియా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి నాన్న అంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్ ఎలా పనిచేస్తుందంటే అంతర్జాతీయ ఔషధ నియంత్రణ ఒప్పందం. అంతర్జాతీయ పరంగా ఔషధాలు నియంత్రించడము, మంచి మెడిసిన్స్ తయారు చేసి నార్కోటిక్స్ డ్రగ్స్ని ఏం చేస్తారంటే పూర్తిగా నిరోధిస్తూ ఉంటారు. ఈ సంస్థ పనిచేస్తుంది. మరి నార్కోటిక్స్ గమనిస్తే నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ సిఎన్డి 68వ సెషన్కు అధ్యక్షత వహించేందుకు భారతదేశం తొలిసారిగా ఎన్నికైంది. మరి ఆస్ట్రియాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరి ఈ సెషన్కి భారత తరపున ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి శంభు ఎస్ కుమారన్ అధికారికంగా చైర్మన్ బాధ్యత స్వీకరించారు. గుర్తుపెట్టుకోవాలి. భారత శాశ్వత ప్రతినిధి రాయబారి శంభు ఎస్ కుమారన్ అధికారికంగా చైర్మన్ బాధ్యత స్వీకరించారు. గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.